అయోధ్యలో అసలైనటువంటి రామ మందిరం ధ్వంసమైన నాడు ఈ దేశంలో ముస్లింలు ఉన్నారా? అసలు ఈ దేశంలో ముస్లింలకి సంబంధం ఉంది అప్పటికి? ఈ దేశం మీదకి దండయాత్ర చేసినటువంటి బాబర్ అనేవాడు ఆ ఆలయాన్ని కూల్చాడు. కూల్చిన తర్వాత అక్కడ మసీదు కట్టి దాన్ని కొనసాగింపు కోసం అక్కడున్న వాళ్ళని బలవంతంగా మత మార్పిడి చేశాడు. అదే కొనసాగుతూ ఉంది. అయితే ఆ బాబర్ కట్టిన కట్టడాన్ని కూల్చడానికి జరిగినటువంటి అతిపెద్దదైనటువంటి యుద్ధం సుదీర్ఘకాలం పాటు నడిచింది. వాస్తవంగా స్వతంత్రం వచ్చాక ఈ బాబర్ గడి కట్టిన, అక్బర్ గడి కట్టిన ఇట్లాంటి వాటిలో ఏదైతే కాశీ, మధుర, తర్వాత సోమనాథ టెంపుల్, అయోధ్య, ఈ 4 టెంపుల్స్కి సంబంధించి మాత్రం పునర్వైభవం తెద్దాం, ఏదైతే హిందూ ఆలయాలు కూల్చి వాటిపైన మసీదులు కట్టారు కాబట్టి వాటిని పునర్వైభవం తెద్దామని ఒప్పుకున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఆ తర్వాత ఓట్ల లెక్కలు చూసుకుని దాన్ని ఆపేసినటువంటి సందర్భం. కేవలం సోమనాథ టెంపుల్ చివరికి రాష్ట్రపతిని కూడా వెళ్ళొద్దని చెప్పి అడ్డుపడ్డటువంటి సందర్భం చూసాం. ఇప్పుడు అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఇవాళ అయోధ్యలో రామాలయ నిర్మాణము శంకుస్థాపన ఏమిటి, ఇవాళ కార్యక్రమం ప్రారంభోత్సవం. అయితే ఆ రోజు ఆ బాబర్ కట్టడం కూల్చివేతకు సంబంధించిన ఉదంతంలో ఫస్ట్ ఆ పైకి గుమ్మటం దగ్గరికి ఎక్కినటువంటి వ్యక్తి మన తెలుగువాడు అన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఆయన హైదరాబాద్కి చెందినటువంటి బలరాం యాదవ్. ఈ బలరాం యాదవ్ మొదట ఆ గుమ్మటం మీద కాలు పెట్టినటువంటి వ్యక్తి. ఆ తర్వాత హైదరాబాదులో తీవ్రవాదులు అతన్ని కాల్చి చంపారు అన్నటువంటి ఎంతమందికి తెలుసు? అంటే ఈ దేశంలో మనకు తెలియకుండానే మన కోసం ఒక పోరాటం, ఆ పోరాటం వెనకాల తీవ్రవాదం, ఆ తీవ్రవాదం చేసినటువంటి ఘాతుకం, ఇదేది మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆలయ నిర్మాణంలో ప్రారంభోత్సవానికి కొబ్బరికాయ సరిగ్గా కొడతారు లేదా, బొట్టు సరిగ్గా పెట్టుకుంటారు లేదా అన్నటువంటి చర్చ చేస్తున్నాం. ఇదే భారతదేశం యొక్క స్పెషల్. అందుకని బాబర్ లాంటి దర్జాగా వచ్చి మన చేతనే మతం మార్పిచ్చి సచ్చినట్టు వాడికి అనుగుణంగా ఉండేటట్టు చేసుకురాగలిగాడు.